అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్లో 5వ అంతస్తు నుంచి పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది అని, ఇక లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి 5వ అంతస్తు నుంచి పడిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. భవన యజమాని నిర్లక్ష్యంపై ఇక నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మా అన్న పేరు అబ్దుల్లా అబూ బిన్ సయీద్. అంటే ఈ బిల్డింగ్ లో ఉంటారు. అతను అమ్మాయి గురించి వెళ్ళారు. చెప్పినాను సార్, 3-4 నెలలు చెప్తున్నాను ఆల్రెడీ. లిఫ్ట్ పని చేస్తలేదు, ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు. లేకపోతే నెలకి కిరాయి వేయాలి, కిరాయి నుంచి ఇంకా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి లిఫ్ట్ గురించి. అది కూడా ఇస్తున్నాం మేము. అది కూడా రెస్పాన్స్ ఏం మర్యాద లేదు సార్. ఇప్పుడు ప్రాణం పోయింది మా అన్నది. ఇట్లా జరిగిందంటే ఇట్లా అయింది ఏమో. అది వస్తలేడు ఎవరు. మళ్ళా అక్రమ్ అన్న, ఇంకొకటి ఇస్మాయిల్ అని. నా పేరు కూడా ఇస్మాయిల్ బిన్ సయీద్. అతను ఓనర్ అంట అక్రమ్. ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో అంటున్నాడు. ఇక్కడ ఏం మర్యాద లేదు వీళ్ళకి. ఆల్రెడీ 3-4 గంటల దాకా లీవ్లో మా అన్న ప్రశాంతున్నాడు. ఎవరికి చెప్తే మర్యాద లేదు. పిఎస్ పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఆడ కూడా ఏమంటున్నారు అంటే దేక్తాం కడతాం అయిపోయింది కదా, ఇలా డెడ్ బాడీ తీసుకుపో అన్నాడు ఆఫీసర్ మీద మాకు ఏం లేదు. అంటే దయచేసి అక్రమం రావాలి, మాకి ముందు రావాలి, ఒప్పుకోవాలి. ఆడ బిల్డింగ్ వచ్చి ఒకసారి మీరు వచ్చి మీకు అసలు నడుచలేదు సార్. ఫస్ట్ ఫ్లోర్ చేస్తే 5 ఫ్లోర్లో పోతుంది, 5 ఫ్లోర్ చేస్తే సెకండ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లో ఆగిపోతుంది. అది లిఫ్ట్ డోర్ లాక్ అయితే లేదు సార్. అది చాలా డ్యామేజ్ అయిపోయింది సార్. లేదు సార్, అది కూడా లేదు సార్. అది కూడా లేదు. ఇంకొకటి దాంట్లో అది మీటరే లేదు సార్, అది కరెంటే లేదు. రైట్కి దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. పాతబస్తీ చంద్రాయణగుట్టలో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఈ రోజు వృద్ధుడు 5వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయి చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ కలవరానికి గురి చేసింది. 5వ అంతస్తులో ఈ వృద్ధుడు కిందకు వచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ అపార్ట్మెంట్ కు ఉన్నటువంటి లిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేయడము, అప్పటికే ఆ లిఫ్ట్ వచ్చి ఆ ప్రాంతంలో ఆగి ఉండగా తను ప్రమాదశాత్తు ఆ లిఫ్ట్ లో కాలు పెట్టినటువంటి వెంటనే ఆ లిఫ్ట్ తీగ తెగిపోయి ఉన్నటువంటి కారణంగానా లేదా చాలా రోజుల నుంచి ఇదే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమా, ఇదైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ వృద్ధుడు లిఫ్ట్ లో కాలు పెట్టినటువంటి వెంటనే 5వ అంతస్తు నుంచి అమాదానం గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకొచ్చి ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో అతను పడి ఆ లిఫ్ట్ కింద పడిపోయినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. వీడియోలో ఆ అపార్ట్మెంట్ వాసులు చాలా క్లియర్ గా ఆ లిఫ్ట్ రాకపోయినా సరే అక్కడ డిజిట్స్ మారుతా ఉన్నాయి, డోర్ ఓపెన్ అవుతా ఉన్నాయి. సాధారణంగా లిఫ్ట్ ఆ ఫ్లోర్ కు వచ్చి చేరుకుంటేనే డోర్ ఓపెన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అపార్ట్మెంట్ చూపిస్తున్నటువంటి వీడియోలో చాలా క్లియర్ గా తను లిఫ్ట్ రాకపోయినా డోర్ ఓపెన్ అవుతుంది, లిఫ్ట్ వస్తున్నట్టుగా కూడా అక్కడ సంఖ్య మారుతా ఉంది, ఆ డిజిట్స్ కూడా అక్కడ చేంజ్ అవుతా ఉన్నాయి. ఇది అపార్ట్మెంట్ అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఆ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ప్రమాదం. బిల్డింగ్ యజమాని పైన కేసు నమోదు చేయండి అంటూ మాత్రం స్థానిక కాలనీ వాసులు, అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ వీడియోలో తను క్లియర్ గా లిఫ్ట్ రాకపోయినప్పటికీ తను చేతిలో ఆ డోర్ ఓపెన్ చేసి లిఫ్ట్ బటన్ వచ్చేసరికి అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ చూపిస్తుందే తప్ప ఆ లిఫ్ట్ కదులుతున్నటువంటి మూమెంట్ అయితే అక్కడ లేదు అంటూ మాత్రం క్లియర్ గా అపార్ట్మెంట్ వాసులు వాటిని వీడియో క్యాప్చర్ చేసి అటు పోలీసులకు ఇటు మీడియాకు ఆ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన పోలీసులకు ఒక ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఈ వృద్ధుడు చనిపోవడానికి కారణం ఆ బిల్డింగ్ యజమాని పైన చర్యలు తీసుకోండి. చాలా రోజులుగా సరి లేనటువంటి ఈ లిఫ్ట్ కారణంగా అనేక అవస్థలు ఎదుర్కొంటా ఉన్నాము. ఈ రోజు ఆ వృద్ధుడు చనిపోవడానికి గల కారణం బిల్డింగ్ యజమాని అంటూ డిమాండ్ చేస్తూ ఒక ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. हाँ, हमारा बड़ा भाई यहाँ से गिर गया। लिफ्ट अगर नीचे है, अगर लिफ्ट नीचे लॉक है तो यहाँ पे डोर लॉक है ना सब। देखो सब
लिफ्ट यहाँ पे नहीं है, मैं टेरेस पे हूँ, लेकिन डोर ओपन हो जा रहा। लिफ्ट पूरा ग्राउंड फ्लोर में है, लिफ्ट ग्राउंड फ्लोर में है तो भी डोर ओपन हो जा रहा है। देखो लिफ्ट, ये देखो ऐसा डोर ओपन हो जा रहा है। तो कौन जिम्मेदार है साहब इसका? हाँ, हमारा बड़ा भाई यहाँ से गिर गया। लिफ्ट अगर नहीं గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి।